హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంచేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, 2019 ఇయర్లో వచ్చిన మలయాళం ఫిలిం త్రిశూర్ పూర్ణం. ఇదొక కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీని ఇప్పుడు తెలుగు వర్షన్లో ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేశారు. తెలుగు టైటిల్ గిరి. గూగుల్ IMDb రేటింగ్ 5.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఉంది. నెంబర్ 2, పులి ది 19th సెంచరీ. ఈ ఇయర్ తెలుగు వర్షన్ని థియేటర్స్లో అయితే ఈ మూవీని రిలీజ్ చేశారు. సో అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగు వర్షన్ అనేది మనకి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది యాక్షన్ హిస్టారికల్ వార్ యాక్టివిటీ ఫిలిం. సో మూవీ అయితే బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు వర్షన్ అనేది అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, జాంగ్ క్యూ ఎక్సాసిజం. ఇది 2022 ఇయర్లో వచ్చిన చైనీస్ ఫిలిం. గూగుల్ IMDb రేటింగ్ 7.6 అవుట్ ఆఫ్ 10 అయితే ఉంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే G5 ప్లాట్ఫామ్ వారు ఈ మూవీని డబ్బుడ్ వర్షన్స్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి ఇప్పుడు మనకి G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. ఎవరైనా సూపర్ న్యాచురల్ హారర్ యాక్టివిటీస్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే. నెక్స్ట్ నెంబర్ 4, డిటెక్టివ్ డి మర్డర్ ఇన్ చెంగన్. ఇది 2021 ఇయర్లో వచ్చిన చైనీస్ యాక్షన్ ఫిలిం. గూగుల్ IMDb రేటింగ్ 6.2 అవుట్ ఆఫ్ 10 అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు మనకి G5 ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, డియర్ ఉమా. ఈ మూవీలో వచ్చేసి హీరోగా కన్నడ యాక్టర్ పృథ్వీ అంబర్ అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి సుమయ రెడ్డి కనబడబోతున్నారు. ఇది న్యూ ప్రొడక్షన్ బ్యానర్ సుమ చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ వంచి మూవీ అయితే వస్తుంది. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశాడు. మీకు పాన్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో ఈ మూవీ మనకి పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ అయితే వస్తుంది. మోర్ అప్డేట్స్ని ఫ్యూచర్లో అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, టుడే మోహన్ లాల్ గారి బర్త్డే. మోహన్ లాల్ గారి బర్త్డే స్పెషల్గా తన అప్కమింగ్ ఫిలిం లూసిఫర్ పార్ట్ 2 నుంచి ఒక స్పెషల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఫ్రెండ్స్ ఆ పోస్టర్ వచ్చేసి గన్స్తో L2E అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ మూవీ షూటింగ్ అనేది దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. మనకి 2024 ఇయర్లో బిగ్ స్క్రీన్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, హిప్ హాప్ తమ్జా లీడ్లో వస్తున్న మూవీ వీరన్. మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫన్ అండ్ ఫ్యాంటసీతో కలిగి యాక్షన్ ఫిల్మ్గా ఈ మూవీ మన ముందుకైతే వస్తుంది. ఇందులో విలన్గా వచ్చేసి వినయ్ రాయ్ గారు అయితే కనబడబోతున్నారు. చాలామంది ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ చూడంగానే గుర్తొచ్చిన ఫిలిం వచ్చేసి మిన్నల్ మురళికి రీమేక్ అనుకుంటున్నారు. ఇదేం రీమేక్ కాదు, ఒరిజినల్ కంటెంట్తోనే మూవీ అయితే వస్తుంది. ఇప్పటికే తమిళ్లో వచ్చేసి సూపర్ హీరో ఫిలిమ్స్ అయితే చాలా వచ్చున్నాయి. సూపర్ హీరో ఫిలిమ్స్ అంటే ఎలాంటి పవర్స్ లేకుండా జస్ట్ హెల్ప్ చేసే ఫిలిమ్స్. బట్ ఈ మూవీలో మనకి హీరోకి సూపర్ పవర్స్ అయితే ఉండబోతున్నాయి. అందుకే ఎక్స్పెక్టేషన్స్ అనేవి మూవీ మీద అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 8, సింహాద్రి. ఈ మూవీ 4K వర్షన్లో థియేటర్స్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి ఫస్ట్ డే వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 5.2 CR వరకు అయితే వచ్చింది. అయితే ఈ మూవీ వచ్చేసి టాప్ 1లో అయితే ఉంది కలెక్షన్స్లో. ఎన్టీఆర్ గారి ఫిలిం. అండ్ టాప్ 2లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఖుషి మూవీ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 9, తలపతి విజయ్ అండ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇలా కాంబో గురించి మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా. తలపతి 68th ఫిలిమే డైరెక్టర్ వెంకట్ ప్రభు గారితో కన్ఫర్మ్ అయితే కాబోతుంది. ఇప్పటి నుంచే ప్రొడక్షన్ వర్క్, షూటింగ్ వర్క్, అలానే రిలీజ్ ప్లానింగ్ కూడా జరుగుతుంది. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ సమ్మర్. నెక్స్ట్ నెంబర్ 10, శివకార్తికేయన్ గారి మరొక న్యూ ఫిలిం గురించి చెప్పే ముందు శివకార్తికేయన్ గారి నుంచి ఈ ఇయర్లో మనకి 2 మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. మహావీరుడు అండ్ అయలాన్. 2 మూవీస్ రిలీజ్ డేట్స్ అనేవి కన్ఫర్మ్ అయితే చేసుకోన్నారు. ఈ ఇయర్లో 2 మూవీస్తో శివకార్తికేయన్ గారు మన ముందుకైతే వస్తున్నారు. సో న్యూ ఫిలిం గురించి చెప్పాలంటే న్యూ ఫిలిం డైరెక్టర్ వచ్చేసి మీరు డాన్ మూవీ చూసే ఉంటారనుకుంటున్నాను. సో అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ సిబి. సో సిబి గారితో మళ్ళీ అగైన్ వర్క్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుందంట. నెక్స్ట్ ఇయర్ 2024 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు.
నెక్స్ట్ నెంబర్ 11 టైగర్ నాగేశ్వరరావు. ఫ్రెండ్స్ ఈ మూవీ మనకి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ లుక్ వచ్చేసి May 24th రిలీజ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క బిగ్ హీరోతో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారు. మనకి తెలుగులో వచ్చేసి వెంకటేష్ గారు ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారు. May 24th ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 12 విడుదల పార్ట్ 1. టుడే G5 ప్లాట్ఫామ్ వారు కన్నడ లాంగ్వేజ్ అలానే మలయాళం లాంగ్వేజ్ వర్షన్స్ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా తెలుగు లాంగ్వేజ్ అనేది రిలీజ్ అయితే కాలేదు. ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ అయితే చేస్తారు. యాడ్ చేయగానే మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. ఎవరైతే ఈ మూవీని ఇంకా చూడకుండా వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళు మరి 2 రోజులు అయితే వెయిట్ చేయండి. మనకి తెలుగు వర్షన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక మూవీ చూడండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 13 NBK 108. ఈ మూవీ గురించి రీసెంట్గా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. తమన్నా గారు ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో దీనికి క్లారిటీగా తమన్నా గారు ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఈ మూవీలో ఎలాంటి ఐటమ్ సాంగ్, ఎలాంటి స్పెషల్ సాంగ్ అయితే చేయట్లేదు, ఇదంతా ఒక ఫేక్ న్యూస్. నెక్స్ట్ నెంబర్ 14 NTR గారి ఫిలిం దేవరా. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి మలయాళం నుంచి ఒక యాక్టర్, కన్నడ నుంచి ఒక యాక్టర్ మనకి కనబడబోతున్నారు. మలయాళం నుంచి కనబడబోతున్న యాక్టర్ వచ్చేసి మీరు దసరా మూవీని చూశారు కదా. దసరా మూవీలో విలన్ రోల్ చేసిన షైన్ టామ్ గారు ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్లో మనకి కనబడబోతున్నారు. అండ్ ఇంకా కన్నడ నుంచి యాక్ట్ చేస్తున్న యాక్టర్ వచ్చేసి మీరు KGF మూవీని చూశారు కదా. KGF మూవీలో యాక్ట్ చేసిన తారక్ పొన్నప్ప, ఇతను ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. And I wonder all day, who are you and you are not the one in your way. And then I think about myself and I stayed.